హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీని చేద్దాం రండి. సద్దపిండితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అదే పెనంలో కొంచెము నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను. కొంచెం జీడిపప్పు కూడా వేయించి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు 3 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, కొంచెం రఫ్గా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే సద్దపిండిని బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు పిండి అనేది బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత మరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం సద్దపిండి వేసామో అదే కప్తో 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ పోసి ఇలా బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. అందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసి కరిగించాను. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు వడపోసుకుందాం. చెత్త డస్ట్ ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇలా వడపోసుకుందాం మరొక గిన్నెలోకి. ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు సద్దపిండిలో మనం ముందుగా పల్లీలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పల్లీల పొడి కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. అందులోనే జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తము కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే కూడా మరి ముద్దగా అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా ఉండలకు వచ్చే వరకు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, లడ్డూలు రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకు రోజుకు ఒకటి పెట్టినా కూడా చాలా